జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ మద్దమ్మ, ఉప సర్పంచ్ గా ఆనంద్ గౌడ్, వార్డు మెంబర్లు మాట్లాడుతూ గ్రామంలో ప్రజల పట్ల మేము అన్ని రకాలుగా పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేస్తామన్నారు. మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి నీలం గౌడ్ మాట్లాడుతూ ఊరికి మంచి చేయాలని మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని వారు ఈ శుభ సందర్భంలో సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీ కవిత మాట్లాడుతూ ప్రజలు కూడా అధికారులకు సహకరించాలన్నారు. అప్పుడే గ్రామంలో ఉండే మీరు బాగుంటారన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయకముందే రోడ్లు బాగు చేయించినందుకు నీలం గౌడ్ కి, వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారు కూడా మేము అందరం బాగుండాలని సంతోషం వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మాట్లాడి అందరూ వీటిలో పాల్గొనవలసిందిగా కూడా కోరినారు. సర్పంచ్ వార్డు మెంబర్స్కి అందరికీ కూడా స్పెషల్ ఆఫీసర్ సార్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించి గ్రామంలో అభివృద్ధి పనులు చేయుటకే అందరికీ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. అయితే అందులో అంశాలు వచ్చేసి స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవడం, అలాగే అంతర్గత రహదారులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటి విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇంటి పనులు కూడా అందరూ కూడా సకాలంలో కట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కూడా గ్రామస్తులందరూ కూడా తీర్మానించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు, అలాగే నీలం గౌడ్ గారు కూడా ఉన్నారు. అయితే ఎక్కడ ఇప్పుడు దాదాపుగా వాస్తవంగా ఇప్పుడు తక్కశిల గ్రామంలో ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఎక్కడైతే వీళ్ళు గెలిచిన తర్వాత ఎక్కడ కూడా రోడ్డు మరమ్మతులు కూడా ఏవైతేనే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే కూడా చేసినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళనే మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్. ముఖ్యంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చేయకముందే మా గ్రామ పెద్ద అయినటువంటి నీలం గౌడ్ గారు ఒక పారిశ్రామికవేత్త, అదే ఆయన సహకారంతో మెయిన్ రహదారిని వార్డు మెంబర్స్ ఎన్నుకున్న తర్వాత సర్పంచ్ ఎన్నుకున్నాడో వాళ్ళ ప్రమాణ స్వీకారం కాకముందే గ్రామాన్ని శుభ్రం చేయడము, తర్వాత రోడ్డు నీట్ చేయడము అనేది ముందర జరిగింది. ముఖ్యంగా గ్రామంలో వీధి లైట్ల విషయము త్వరలో అది కూడా గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఖచ్చితంగా చేయవాలని కోరుచున్నాను. సార్ చెప్పండి సార్, మీరు అధికారికంగా లేకపోయినా కూడా కొన్ని పనులు ఊళ్ళో చేశారని కూడా అంటున్నారు. క్యాన్సర్ పార్టీలకు అతీతంగా ప్రగతి పథంలో నడిపించాలనుకుంటున్నాము. ఇక ఇతరత్ర ఏదైనా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము జిల్లాలోనే. అది ఈ గ్రామ సభ్యులది, తర్వాత గ్రామ ప్రజలది, సోదరుల విద్యార్థులందరి సహకారం కావాలి. వాళ్ళందరూ సహకారం ఉంటే నేను ఈ గ్రామాన్ని ఎంత ముందుకైనా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ తెలియజేసుకుంటాను.